చికెన్ కర్రీని ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఈసారి కుండలో చేశాను. హండీ కర్రీ ప్రాసెస్ కూడా చాలా తక్కువ. ఫస్ట్ టైం చికెన్ చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగైతే ఇక్కడ ప్రిపరేషన్ చూపిస్తున్నాను. అయితే ఇక్కడ చికెన్ ఒక 1/2 kg క్వాంటిటీతో చూపిస్తున్నాను. ఉల్లిపాయని చీలికలుగా కట్ చేసుకుని దానిలో సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్, పసుపు 1/2 టీ స్పూన్, జీరా పౌడర్ 1/2 టీ స్పూన్, పెప్పర్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకుని, ఆయిల్ ఒక 4-5 స్పూన్స్ యాడ్ చేసి కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. అలానే ఒక నిమ్మకాయ కూడా పిండుకోవాలి. చికెన్ కావాల్సిన అన్ని అయితే వేసాం, కానీ కావాల్సిన ఇంగ్రీడియంట్ వేయలేదు. అదేంటంటే అల్లం వెల్లిపాయ పేస్ట్. అది కూడా వేసుకుని బాగా కలుపుకొని లాస్ట్ లో ఒక 4 పచ్చిమిరపకాయలు చీలికలుగా వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుని, హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక కుండలో 5 స్పూన్లు ఆయిల్ వేసి డైరెక్ట్ గా ఆయిల్ లోనే స్పైసెస్ అన్ని వేసుకుని ఇంకా మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా యాడ్ చేసి సుమారుగా ఒక 1/2 గ్లాసు వాటర్ వేసుకోవాలి. లాస్ట్ లో కొత్తిమీర పుదీనా అలానే 2 ఎల్లిపాయల్ని డైరెక్ట్ గా పెట్టేసుకుని కుండలోంచి ఆవిరి బయటికి రాకుండా గోధుమ పిండితో కవర్ చేశాను. అలా స్టవ్ మీద ఒక హాఫ్ అన్ అవర్ ఉంచామంటే టేస్టీ చికెన్ కర్రీ రెడీ. చపాతీకైనా, రైస్ కైనా, బిర్యానీకైనా మంచి కాంబినేషన్. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి.